all, నేను మీట్ ఇంగ్లీష్ టీచర్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఐ హోప్ ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ వెల్. ఈరోజు వీడియోలో మనం మన డైలీ కాన్వర్సేషన్స్లో యూస్ చేస్తూ ఉండే చాలా రకాల వర్డ్స్ అండ్ షార్ట్ సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఈజీగా ఏ విధంగా చెప్పాలో క్లియర్గా కొన్ని ఎగ్జాంపుల్స్తో ఇప్పుడు చూసేద్దాం. మనం డైలీ మాట్లాడుతూ ఉండే వాటిని ఇంగ్లీష్లో గనక ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్లయితే మనం ఇంగ్లీష్ని బెటర్గా అండ్ ఫ్లూయెంట్గా మాట్లాడగలుగుతాం. సో ప్రాక్టీస్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. అలాగే ఈ వీడియోని చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి. మీరు చేసే ఈ లైక్ ద్వారా ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. సో ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు ఇంగ్లీష్ టీచర్. ఇప్పుడైతే ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని 2 క్వశ్చన్స్ అడిగాను కదా, వాటి యొక్క ఆన్సర్స్ని చూసేద్దాం. ఫస్ట్ వన్ ఈజ్, ఈ పిక్చర్లో కనిపిస్తున్నది వెల్లుల్లి రెమ్మలు. అయితే ఒక వెల్లుల్లి రెమ్మని మనం ఇంగ్లీష్లో గార్లిక్ క్లోవ్ అని చెప్తాం. నా ద సెకండ్ క్వశ్చన్ ఈజ్, ఇప్పటి వరకు నువ్వు ఏం చేశావు? ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో వాట్ హ్యావ్ యూ డన్ సో ఫార్ ఈ విధంగా చెప్తాం. సో ఫార్ అంటే ఇప్పటి వరకు లేదా ఇంతవరకు అని. ఇప్పుడు మీకోసం ఈ వీడియోలో 2 క్వశ్చన్స్ ఉంటాయి కదా, వాటిలో ఫస్ట్ వన్ ఈజ్ తొక్క తీయడం. వెజిటబుల్స్ లేదా ఫ్రూట్స్ యొక్క తొక్కని తీస్తూ ఉంటారు కదా, అయితే తొక్క తీయడాన్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? వాట్ డు వి కాల్ ఇట్ ఇన్ ఇంగ్లీష్? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. నా ద సెకండ్ క్వశ్చన్ ఫర్ యూ విచ్ ఇస్, నువ్వు ఒకసారి కూరని కలుపు లేదా కూరని మిక్స్ చెయ్యి. ఈ సెంటెన్స్ని మీరు ఇంగ్లీష్లో ఎలా చెప్తారో మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి నాకు చెప్పండి. ప్లీజ్ షో యువర్ సపోర్ట్ విత్ యువర్ లైక్స్ అండ్ కామెంట్స్ యాజ్ ఆల్వేస్. ఇప్పుడైతే లేట్ చేయకుండా మనం వీడియో స్టార్ట్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ వన్ ఈజ్ నేనెప్పుడు అన్నాను లేదా నేనెప్పుడు చెప్పాను. ఇది చాలా ఫ్రీక్వెంట్గానే అంటూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో వెన్ డిడ్ ఐ సే ఆర్ వెన్ డిడ్ ఐ టెల్ ఈ విధంగా చెప్తాం. దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ని చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్, హూ టోల్డ్ యూ ఆల్ దిస్ వితౌట్ మీ నోయింగ్ అబౌట్ మై సెల్ఫ్. హూ టోల్డ్ యూ ఆల్ దిస్ వితౌట్ మీ నోయింగ్ అబౌట్ మై సెల్ఫ్ అంటే నాకు తెలియకుండా నా గురించి ఇవన్నీ నీకు ఎవరు చెప్పారు అని. వితౌట్ మీ నోయింగ్ అంటే నాకు తెలియకుండా అని. అబౌట్ మై సెల్ఫ్ అంటే నా గురించి అని. అనదర్ ఎగ్జాంపుల్, ఐ నెవర్ సెడ్ దట్ టు యూ డోంట్ లై. ఐ నెవర్ సెడ్ దట్ టు యూ డోంట్ లై ఆర్ యూ డోంట్ లై అంటే నేను నీకు అలా ఎప్పుడు చెప్పలేదు లేదా నేను నీతో అలా ఎప్పుడు అనలేదు, నువ్వు అబద్ధం చెప్పకు అని. అదే he never said anything to me అంటే అతను నాకు ఎప్పుడూ అలా చెప్పలేదు లేదా అతను నన్ను ఎప్పుడూ అలా అనలేదు అని. నెక్స్ట్ వన్ ఈజ్ అలా అనుకోలేదు. ఇది కూడా చాలాసార్లు అంటూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో ఐ డెంట్ థింక్ సో ఆర్ ఐ డిడెంట్ థింక్ సో ఈ విధంగా చెప్తాం. అదే ఐ డోంట్ థింక్ సో అంటే నేను అలా అనుకోను అని. ఫర్ ఎగ్జాంపుల్, ఐ నెవర్ థాట్ రాంగ్ అబౌట్ యూ. ఐ నెవర్ థాట్ రాంగ్ అబౌట్ యూ అంటే నేను నీ గురించి ఎప్పుడూ తప్పుగా అనుకోలేదు అని. ఐ నెవర్ థాట్ అంటే నేను ఎప్పుడూ అనుకోలేదు అని. నౌ ద ఎగ్జాంపుల్ నెంబర్ 2 ఈజ్, యూ ఆర్ మిస్అండర్స్టాండింగ్ ఎవ్రీథింగ్. ఐ డెంట్ టెల్ యూ దాట్ ఆర్ యూ ఆర్ మిస్అండర్స్టాండింగ్ ఎవ్రీథింగ్. ఐ డెంట్ టెల్ యూ లైక్ దాట్ అంటే నువ్వు ప్రతిదీ తప్పుగా అర్థం చేసుకుంటున్నావు, నేను నీకు అలా చెప్పలేదు లేదా నేను నీతో అలా అనలేదు అని. అదే డోంట్ ఎవర్ థింక్ లైక్ దాట్ అంటే నువ్వు ఎప్పుడూ కూడా అలా అనుకోకు లేదా అలా ఆలోచించకు అని. నౌ ద థర్డ్ వన్ ఈజ్ నిజంగా అవసరమా లేదా నీకు నిజంగా అవసరమా ఇలా అంటూ ఉంటారు కదా, దీన్ని ఇంగ్లీష్లో డూ యూ రియలీ నీడ్ ఇట్. డూ యూ రియలీ నీడ్ ఇట్ ఈ విధంగా అడుగుతాం. రియలీ అంటే నిజంగా అని. ఫర్ ఎగ్జాంపుల్, I really need money now. That's why I am asking you like this. I really need money now. That's why or that is why I am asking you like this. అంటే నాకు నిజంగా డబ్బులు అవసరం, అందుకే నేను నిన్ను ఇలా అడుగుతున్నాను లేదా ఇంతలా అడుగుతున్నాను అని. ఇంకొక ఎగ్జాంపుల్, I will give you money only if you really need it because you are spending money unnecessarily. I will give you money only if you really need it because you are spending money unnecessarily అంటే
నీకు నిజంగా డబ్బులు అవసరమైతేనే నేను నీకు డబ్బులు ఇస్తాను, ఎందుకంటే నువ్వు డబ్బులన్నీ అనవసరంగా ఖర్చు పెడుతున్నావు అని. నౌ ద ఫోర్త్ వన్ ఈజ్ నచ్చినట్లు అనుకో లేదా నీకు ఇష్టం వచ్చినట్లు అనుకో. ఇలా అంటూనే ఉంటారు కదా, దీన్ని ఇంగ్లీష్లో థింక్ యాజ్ యూ వాంట్ ఆర్ థింక్ యాజ్ యూ లైక్ ఈ విధంగా చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్, థింక్ యాజ్ యూ లైక్ అబౌట్ మీ, ఐ డోంట్ కేర్ అబౌట్ దెమ్ అట్ ఆల్. థింక్ యాజ్ యూ లైక్ అబౌట్ మీ, ఐ డోంట్ కేర్ అబౌట్ దెమ్ అట్ ఆల్ ఈ విధంగా చెప్తాం. థింక్ యాజ్ యూ లైక్ ఆర్ థింక్ యాజ్ యూ వాంట్ అంటే నీకు నచ్చినట్లు అనుకో అని. ఇంకొక ఎగ్జాంపుల్, నో మ్యాటర్ హౌ మెనీ టైమ్స్ ఐ టెల్ యూ, యూ ఆర్ నాట్ గోయింగ్ టు చేంజ్, సో థింక్ యాజ్ యూ లైక్. ఆర్ నో మ్యాటర్ హౌ మెనీ టైమ్స్ ఐ టెల్ యూ, యూ ఆర్ నాట్ గోయింగ్ టు చేంజ్, సో థింక్ యాజ్ యూ వాంట్ అంటే నేను నీకు ఎన్నిసార్లు చెప్పినా కూడా నువ్వు మారవు, అందుకే నీకు నచ్చినట్లు అనుకో లేదా నీకు ఇష్టం వచ్చినట్లు అనుకో అని. నౌ ద ఫిఫ్త్ వన్ ఈజ్ ఏంటి అర్థం లేదా అర్థం ఏంటి ఇలా అంటూ ఉంటారు కదా, దీన్ని ఇంగ్లీష్లో వాట్ డస్ దట్ మీన్, వాట్ డస్ దట్ మీన్ ఈ విధంగా అడుగుతాం. దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ని చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ ఇఫ్ ఐ ఆమ్ టాకింగ్ సీరియస్లీ యూ ఆర్ స్మైలింగ్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దాట్ స్మైల్. ఇఫ్ ఐ ఆమ్ టాకింగ్ సీరియస్లీ యూ ఆర్ స్మైలింగ్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దాట్ స్మైల్ అంటే నేను సీరియస్గా లేదా కోపంగా మాట్లాడుతూ ఉంటే నువ్వు నవ్వుతున్నావు, ఆ నవ్వుకి అర్థమేంటి అని. అనదర్ ఎగ్జాంపుల్, ఐ రియలీ డోంట్ అండర్స్టాండ్ వాట్ యూ మీన్, ఐ రియలీ డోంట్ అండర్స్టాండ్ వాట్ యూ మీన్ అంటే నీ ఉద్దేశం ఏంటో నాకు నిజంగా అర్థం కావడం లేదు లేదా నువ్వు చెప్పిన దానికి అర్థమేంటో నాకు నిజంగా అర్థం కావడం లేదు అని. నౌ ద సిక్స్త్ వన్ ఈజ్ ఇంకెన్నాళ్ళు లేదా ఇంకెన్ని రోజులు ఇలా అంటూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో హౌ మెనీ మోర్ డేస్, హౌ మెనీ మోర్ డేస్ ఈ విధంగా చెప్తాం. అదే హౌ మెనీ మోర్ ఇయర్స్ అంటే ఇంకెన్నేళ్ళు అని. ఫర్ ఎగ్జాంపుల్, హౌ మెనీ మోర్ డేస్ విల్ యూ లై లైక్ దిస్, హౌ మెనీ మోర్ డేస్ విల్ యూ లై లైక్ దిస్ అంటే నువ్వు ఇంకెన్ని రోజులు ఇలా అబద్ధాలు చెప్తూ ఉంటావు అని. లయింగ్ అంటే అబద్ధాలు చెప్పడం అని. నౌ ద ఎగ్జాంపుల్ నెంబర్ 2 ఈజ్ హౌ లాంగ్ డు ఐ హ్యావ్ టు బీ హియర్, ఐ డోంట్ ఫీల్ లైక్ బీయింగ్ హియర్ అట్ ఆల్. హౌ లాంగ్ డు ఐ హ్యావ్ టు బీ హియర్, ఐ డోంట్ ఫీల్ లైక్ బీయింగ్ హియర్ అట్ ఆల్ అంటే నేను ఇక్కడ ఇంకెంతకాలం లేదా ఎంతకాలం ఉండాలి, నాకు ఇక్కడ అస్సలు ఉండాలని అనిపించడం లేదు అని. హౌ లాంగ్ అంటే ఎంతకాలం లేదా ఎంతసేపు అని. అదే హౌ మచ్ లాంగర్ అంటే ఇంకెంతసేపు లేదా ఇంకెంతకాలం అని. నెక్స్ట్ వన్ ఈజ్ ఏమైందో కనుక్కో. ఇది కూడా చాలాసార్లే అంటూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో ఫైండ్ అవుట్ వాట్ హ్యాపెండ్, ఫైండ్ అవుట్ వాట్ హ్యాపెండ్ ఈ విధంగా చెప్తాం. ఫైండ్ అవుట్ అంటే కనుక్కో అని. ఫర్ ఎగ్జాంపుల్, go and find out quickly why there are so many people there. Go and find out quickly why there are so many people there అంటే అక్కడ అంతమంది జనం లేదా అంతమంది ఎందుకు ఉన్నారో నువ్వు వెంటనే వెళ్ళి కనుక్కో అని. Go and find out quickly అంటే వెంటనే వెళ్ళి కనుక్కో అని. ఇంకొక ఎగ్జాంపుల్, will you go and find out what happened there and tell me. Will you go and find out వాట్ హ్యాపెండ్ దేర్ అండ్ టెల్ మీ అంటే నువ్వు అక్కడికి వెళ్ళి ఏం జరిగిందో కనుక్కొని నాకు చెప్తావా అని. ఫైండ్ అవుట్ వాట్ హ్యాపెండ్ దేర్ అంటే అక్కడ ఏం జరిగిందో కనుక్కో అని. నౌ ద లాస్ట్ వన్ ఈజ్ మామూలుగా ఇలా అంటూనే ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో యాజ్ యూజువల్, యాజ్ యూజువల్ ఆర్ నార్మలీ ఆర్ క్యాజువల్లీ ఇన్ని రకాలుగా చెప్పచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, I came here to talk to you casually. I came here to talk to you casually or normally అంటే నేను ఇక్కడికి నీతో మామూలుగా మాట్లాడటానికి వచ్చాను అని. Another example, why are you shouting so much if I am talking normally? Why are you shouting so much or yelling so much if I am talking normally? అంటే నేను మామూలుగా మాట్లాడుతుంటే నువ్వు ఎందుకు అంతలా అరుస్తున్నావు అని. అదే ఐ ఆమ్ టాకింగ్ నార్మలీ బట్ యూ ఆర్ టాకింగ్ నాన్ సెన్స్ అంటే నేను మామూలుగానే మాట్లాడుతున్నాను కానీ నువ్వే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు లేదా పిచ్చిగా మాట్లాడుతున్నావు అని.
నాన్సెన్స్ అంటే పిచ్చి లేదా పిచ్చిగా అని. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వీడియోలో ఉన్న వాటన్నింటినీ వీలైనంత ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. విల్ మీట్ యూ అగైన్ విత్ ఎ యూస్ఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియో. Until then, keep learning, keep practicing, and keep supporting Tinglish Teacher. Have a nice day. Bye bye.